సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు అయితే నాతో డుల్లుగాడు ఉన్నాడు. మావాడు అయితే ఈ స్పోర్ట్స్ కి క్వాలిఫై అయ్యిండు. సో ఇప్పుడైతే ఒక మంచి టీం వెతుకుతుండు, ఒక మంచి బూట్ క్యాంప్ కోసం. సో ఏమంటారు, అరే హాయ్ చెప్తుండు మీ అందరికి, హాయ్ చెప్పేసేయండి. సో వీని కోసం అయితే ఒక మంచి బూట్ క్యాంప్ మనం అందరం కలిసి సెలెక్ట్ చేయాలి. మంచిగా ఉంటే పైసలు వస్తే, అర్థమైందా? మంచి బూట్ క్యాంప్ సెలెక్ట్ చేస్తాం మేము అందరం కలిసి. సో ఈ రోజు అయితే వీడు సెలెక్ట్ చేసిన బూట్ క్యాంప్ మన క్రేజీ ప్లేయర్స్ ఇప్పుడైతే సెమీఫైనల్స్కి కూడా BJS 2026లో క్వాలిఫై అయ్యారు. సో వాళ్ళ బూట్ క్యాంప్ అయితే నేను వీడు కలిసి రియాక్ట్ అవుతాం అండ్ చూద్దాం మన డుల్లుగానికి అయితే సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. నార్మల్గా అయితే సుల్లిగానికి ఏం సెట్ కాదు, కానీ వెతకాల్సిందే, ఇంకా ఏం చేయలేం చెప్పిండంటే. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇప్పుడైతే. సో అమ్మ మా ఓన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అయితే నియో గేమింగ్ మన ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పిండు వీడు. వీనికైతే ఫ్యూచర్లో నియో గేమింగ్తో ఆడాలని ఉందని చెప్పేసి. సో ఇంకేముంది, ఇంకా అది పట్టుకొని డిసైడ్ చేసిన నియో గేమ్ వాళ్ళు అయితే నియో గేమింగ్ ఇంకా క్లచ్ గాడ్ కలిసి వీళ్ళందరూ కలిసి ఒక కొత్త ఈ స్పోర్ట్స్ టీమ్ తయారు చేసారు, మ్యాడ్ కింగ్స్. ఇంకా మ్యాడ్ కింగ్స్ అయితే ఒక కొత్త బూట్ క్యాంప్ కూడా ఉంది. అండ్ వీళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్డ్ ఈ స్పోర్ట్స్ ప్లేయర్ కాబట్టి మనోన్ని కూడా ఆడ పంపించాలని చెప్పేసి నా డ్రీమ్. ఏమంటారా? అరే పోవాలని లేదేంద్రా, పోవాల్సిందే, అర్థమైందా? సో ఇప్పుడైతే ఆ బూట్ క్యాంప్ని అయితే మనం రియాక్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంది అని చెప్పేసి, మనోనికి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి వీడే చెప్తాడు. ఓకేనారా? ఓకే, సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం ఆ రియాక్షన్ని. ఇంకా ఎట్లా ఉంది ఆ బూట్ క్యాంప్ ఓవరాల్, మనోనికి సెట్ అవుతుందా, లేకపోతే గొడవలు అయిపోతాయా, లేకపోతే మనుషులు దిగిపోతారా అని చెప్పేసి. సో లెట్స్ గో. ఇంకా మామ మీకు తెలిసిందే, నియో గేమింగ్ అని అయితే కెరియర్ వాపస్ వచ్చింది, లేకపోతే మొత్తం ఫక్ అయిపోయి ఉండే. ఎందుకంటే అది చేసిన కొన్ని పనుల వల్ల. తెలుసు అంటే కమెంట్ చేయండి, తెలియకపోతే అయితే కూడా కమెంట్ చేయండి, నేనైతే రిప్లై చేస్తా. అండ్ లెట్స్ గో. చూసుకొని ఉంటారా రే, ఇప్పుడే చెప్తున్నా, చక్కగా చూడు నీకు ఉండాలంటే వీళ్ళతో. సో మ్యాడ్ కింగ్స్ బూట్ క్యాంప్ ఫస్ట్ చాయిస్ అయితే మన ఉంది. ఆడ చూడు. लेट्स गो. आपको पूरा आज मैं मैड किंग बूट कैंप का टूर दूंगा यार. पता नहीं कहाँ है अकेले, आपको कैमरा उठा. ఒక్క నిమిషం మామ. అరే మా మీరైతే యానిమే ఫ్యాన్స్ అయితే మీకు తెలిసిందే, ఆ 6 ఐస్ ఉన్నాయి చూడండి ఆడ రెడ్ కలర్లా ఓవర్ది అని చెప్పేసి. ఏ యానిమే అంటే మీరు కమెంట్ చేయండి, తెలిసిపోతుంది. లెట్స్ గో. జల్దీ మా ఓన్కి అయితే లేట్ అవుతుంది. ఓకే ఇగో, అరే నీ సెకండ్ ప్లేయర్, నీ సెకండ్ టీమ్మేట్ క్లచ్ గాడ్, గుర్తుపెట్టుకో. గుద్దల గన్ను దింపేస్తాడు ఎక్కువ తక్కువ మాట్లాడితే, సో జాగ్రత్త ఉండాలి, ఓకేనా? సో ఇదైతే నీ ఫస్ట్, వీళ్ళిద్దరితో నువ్వు చక్కగా మెయింటైన్ చేయి. దాని తర్వాత అయితే నీకు ఒక మంచి వీళ్ళు బూట్ క్యాంప్లో జగ ఇస్తారు. వద్దు మాకు జెర్సీ వద్దు. ఏమంటున్నావు? బూట్ క్యాంప్ తక్కువ బిల ఎక్కువనా? అరే నీకు ఎందుకురా, ఫస్ట్ అయితే నువ్వు చూడరా. ఈయనకి చూసిరా గైజ్, ఈయన కమెంట్ ఎంత వస్తుందో, నేను గుద్ద బల్బ్ ఎంత ఉందో అట్లా అవుతుంది కొంచెం మనం మంచి చేయడానికి పోతే. మామా నియో టెన్షన్ పడకు, పర్ఫార్మెన్స్ కోసం మా డుల్లుగాడు వస్తుందో. నువ్వు అసలు ఏం టెన్షన్ పడకు పర్ఫార్మెన్స్ కోసం. అరే ఈడు మామ, మీరు మర్చిపోతారు, మీకు ఫ్యూచర్ మ్యాడ్ కింగ్స్ ఫ్యూచర్ డుల్లులు వచ్చి కాపాడుతాడు మిమ్మల్ని. డుల్లు ఇగో ఇట్లా ఎంట్రీ ఉంటుంది మంచిగా. డుల్లు ఈడికెళ్ళి ఎంట్రీ ఉంటుంది మొత్తం, గుర్తుపెట్టుకో. డుల్లు సైకిల్ కూడా ఉంది, ఇంకేంది మంచిగా గ్రీనరీ. బూట్ క్యాంప్ తక్కువ, విలా ఎక్కువ, హోటల్ తక్కువ, అర్థమైందా? సెట్టా? ఖుషి ఉన్నాడు మా వాడైతే, డాన్స్ చేస్తాడు డింగి. లెట్స్ గో మంచిగా ఇగో. तो यार अभी आपको अपना मस्त बूट कैंप दिखाएंगे. अरे बाप रे बाप, आप पूछ रहे थे ना परफॉर्मेंस क्यों नहीं आ रही, किधर है रे भाई? आ रे भाई, जरा बाहर आ, इधर आ. వచ్చేసిండు మా వాడైతే. परफॉर्मेंस नहीं आ रही. అంత మంచిగా నీకోసం అయితే హాల్లోనే సెట్ చేసేసారు, నువ్వు ఎక్కువ నడవాల్సింది ఉండదు కాబట్టి, ఓకేనా? ఖుషి అయిపోయింది మామ. నియోగానికి అయితే చెప్పి నీ జెర్సీ నెంబర్ ఇవ్వాలా? ఎందుకు వద్దురా, ఫస్ట్ చూస్తావా? సరే కానీ చూద్దాం మామ. अपन कितने लोग 10 लोग रहते हैं, तो 10 लोग के हिसाब से तो ये बूट कैंप सही है अपना. मतलब 10 కాదు బ్రో, 11 మావుడు కూడా వస్తుంది. 11 డుల్లు గేమింగ్ 5 BHK, तो हर रूम 2 लोग रहते हैं. बाहर का नियो क्लच डुल्लू. यहाँ पे अभी लाला स्विमिंग पूल डाल रहा है. स्विमिंग पूल कब डाल रहा है? यहाँ पे हम लोग
बैडमिंटन खेलते देख रहे हो कि नहीं आप बढ़िया से एकदम ఇట్లానే వీంతో కూడా उसमें स्विमिंग पूल डाल ఎట్లా ఆడతావురా మంచిగా గ్రీనరీ గ్రీనరీ అంతా ఉన్నాయి. भाई बट पता है एक्चुअली में जो सोसाइटी में हम लोग रहते हैं बहुत अच्छा सोसाइटी है मतलब यहाँ पे कुछ ऐसा हल्ला उल्ला का प्रॉब्लम नहीं हम మామ నువ్వైతే చిల్లర ఆ సొసైటీలో ఉంటావు, ఆడైతే ఏం ఆడ అరవరు పాటిల్ గీటిల్ చేయడు, మళ్ళా నువ్వు ఉండగలుగుతావా? ఇదేందిరా ఉంటావా? ఉంటాడని చెప్తుండు మళ్ళా ఏందో సంగతి. होगा गाने आप देख रहे हो कैसा तेज बज रहा है और बाकी सब सही है ना यार पर जो Let's खाना go. बनता है बाप रे बाप ఓ మళ్ళా ఖుషి అయిపోయింది ఫుడ్ అనగానే మనోడు డింగిడిగిరి 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 బ్యాండ్ మొత్తం ఫుడ్ అయితే అసలుకి టెన్షన్లే లేదు మనోనికి అయితే. सड़ी के तेरे को बोला रिकॉर्डिंग और ये करके बैठे हैं ना फिर में हाँ ఇగో అరే ఆడైతే ఇట్లా సీదా ఇట్లా అంటాడు, ఏ బోతడికి ఆడుతున్నావా లేదా అని చెప్పేసి మళ్ళీ ఏడవకు వచ్చి నా దగ్గర అన్నా నేను ఈడు ఎందుకు వచ్చినా అని చెప్పేసి ग्राइंड कर रहा परफॉर्मेंस क्यों नहीं आ रहा నీకు కూడా ఇట్లనే దెంగుతాడు వచ్చి రూమ్లో. भाई उसका रूम सबसे गंदा रूम क्या बास मारता था देखो ये साइरेक्स और प्रो का रूम है और ऐसे ऊपर भी और 3 रूम है और ये अपना किचन किचन तो साथ में మనోనికైతే ఇదే కావాలి, కిచెనే కావాలా రా నీకు? జస్ట్ దెంగి తిని వండుకుంటే ఒక గ్రైండ్ అయితే చేయవు, అదే అంటున్నావా? అట్లా ఉండదురా రే, ఆడాలి గట్టిగా. किचन साफ करो भैया किचन तो అయ్యా भाई ये अपना किचन है సెట్లే వీళ్ళిద్దరు, వీళ్ళు కూడా సెట్టే. अरे ऐसे खड़े हो अरे ऐसे करो तो ऐसा ऊंचा करो ऐसा खड़े हो गए भाई अभी खाना नहीं మనోడు है, ఖుషి खाना అయిపోతుండు. सब बढ़िया, बहुत जहर खाना बनाते पता है आज डोसा बना था और मोस्टली सब हेल्दी फूड ही बनता है बाहर से हम लोग ऑर्डर भी नहीं करते क्योंकि इतना अच्छा खाना बनता है यहाँ पे ये अपना कॉफ़ी मशीन है तो जिसको कॉफ़ी मारना కాఫీ మషిన్ అనగానే వామిటింగ్ చేస్తుండు. కూసో కూసో చక్కగా కూసో చూడు. ये अपने जर्सी है अभी सेकंड क्वेश्चन మామ ఇగో ఈ పింక్ కలర్ జెర్సీ మనోనికి ఒకటి కావాల్సింది. ये कब रिवील होगा ये कब रिवील नहीं कब गिव अवे होगा इसका కొత్త ప్లేయర్ని కూడా రివీల్ చేస్తారు నాకు తెలిసి. మాట్లాడుతున్న మన డుల్లు గురించి, డుల్లు గేమింగ్ గురించి. సో ఐ హోప్ మనోనికి అయితే సెట్ అయిపోతుందో. లాస్ట్లోనే డిసైడ్ చేయాలి మామ మనోనికి సెట్ అయిందో లేదో. వీడే చెప్తాడు, ఎందుకంటే మనమైతే బూట్ క్యాంప్లో ఉండం కదా. और रूम है वो एक रूम और ये एक और रूम సో టోటల్ ये है ये क्या है ये मंदिर है టెంపుల్. मंदिर है गाइस यहाँ पे मंदिर है सारे सुबह सुबह पूजा करते हैं आपको लगता है हम लोग नहीं करते నాకైతే నమ్మకం లేదు వీళ్ళు పూజ చేస్తారని చెప్పేసి. అవు अंदर नहीं जाना ना बाहर बाहर से दिखा ये मंदिर है మామ మీకు తెలుసు కదా ఓజీ టీం క్లచ్ గాడ్ వీళ్ళందరూ ఆ టీంలో గాడెల్లో ఉండే అని చెప్పేసి. అంటే మాటలు ఏంటంటే నువ్వు కూడా ఏంట్రా రే, మాటలు ఏంటంటే క్లచ్ గాడ్కి ఏదో శాలరీ ఇష్యూస్ ఉండే, ఇంకా సెట్ కాలే గాడెల్లో, అందుకే వదిలేసిండు అని చెప్పేసి. ఇంకా దాని తర్వాత సొంతం ఆర్గ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా మ్యాడ్ కింగ్స్ని అయితే స్టార్ట్ చేసిండు. ఇప్పటికైతే సోల్ ఓనర్ వీడే, క్లచ్ గాడే, కానీ తెలియదు మనకు కూడా ఎక్కువ. సో లెట్స్ గో. మామ నీకు ఎవరితో ఉండాలని ఉంది गाड़ी दिख जाएगा ना भाई లాస్ట్లో డిసైడ్ చేస్తావా? సరే సరే आप देख रहे हो लग లెట్స్ గో లెట్స్ గో. मेरा और शैडो का रूम है एक्चुअली और मैं సో నియో, అరే సారీ నియో అంటున్నా వీడిని, డుల్లు ఇదైతే నియోది ఇంకా షాడో రూమ్. అయితే కొంచెం అయితే నచ్చుతుంది వీనికి. बूट कैंप्स पे रहा हूँ मेरे को अभी तक का అంటే ఏదో హాస్టల్ వైబ్ లేదు, మంచి ఒక ఇల్లు వైబ్ ఉంది. అంటే మన ఇంట్లోనే స్ట్రీమింగ్ చేస్తున్నాం అన్నట్టు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదా. లేకపోతే బంకర్ బెడ్స్ ఇచ్చి పడదెంగుతారు పండుకుర్రా అని. బాల్కనీ క్యూ అంట, అర్థమైంది కదా దేనికో. वो वहाँ पे रखा होगा ఓ ఖుషి అయిపోయింది మనోడు వ్యూ చూడంగానే బాల్కనీలోకి వెళ్ళి తమ్ వ్యూ సెట్టా. अभी बट ఇవంతా మనకు అవసరం లేదు. ये और एक జకూజీ మొత్తం ఖుషి అయిపోయింది. జకూజీ అంట మంచిగా స్నానం చేస్తాడు మంచిగా సెట్లా, पूरा लेट के మంచిగా. వీడైతే దాంట్లోనే ఉంటాడు, బయట కూడా రాడరా నాకు తెలిసి అయితే. यहाँ पे भी एक बालकनी है मस्त अभी का टाइम आपको समझेगा नहीं ఇగో 4 లెజెండ్స్ చైర్ ఉన్నాయి ఆడ. నియో, ఇంకా క్లచ్, ఇంకా మనోడైతే డుల్లు గేమింగ్. డుల్లు ఆ సీట్ ఒకటి నీకే రరే గుర్తుపెట్టుకో, దాంట్లో నువ్వే కూర్చో అలాగో నియో పక్కన. అది నీ ఏం గుర్తుపెట్టుకో. బుద్ధ నాకి కాదు, కష్టపడి గ్రైండ్ చేసి సంజాయించాలి మామ. ఏం చెప్తాం, ఇట్లా విజన్లు చూసి వచ్చేస్తారు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి. बहुत कितने बूट कैंप रहा हूँ 4-5 सबसे ज़्यादा तो निक्सन रहा है पता మామ ఏ సిటీయో అయితే కమెంట్ చేయండి మామ. నాకైతే బాంబే అనిపిస్తుంది, मतलब अभी 10 ఎందుకంటే ఆడనే ఎక్కువ స్కై స్క్రేపర్స్ ఇంకా ఇట్లాంటివి ఉన్నాయి. बड़ा भी नहीं है ज़्यादा छोटा भी नहीं है
ప్లస్ ఈ బిల్డింగ్స్ కొత్త అప్డేట్ లెక్క లేదా బీజిఎంఐ కొత్త అప్డేట్లో రౌండ్ మీద బటర్ఫ్లై అయ్యి మనం కొడతాం చూడండి అట్లనే ఉంది మొత్తం. जाता है और यहाँ से ही देखो सीधा लाला का रूम सबसे बैठे क्या भाई ये लाला का रूम और यही ఏమంటున్నావు నాకు ఈ రూమ్ నచ్చిందా? అరే ఈ లాలాగాడు నీ గల్లా ఓపెన్ చేసేస్తాడు గుర్తుపెట్టుకో. లాలా అంటే ఏమనుకుంటున్నావు క్లచ్ గాడు చిన్న కాదురా ఫస్ట్ చూడు. నాకు వానితోనే ఉండాలని ఉందా? అరే ఏంద్రా నాయన ఈడైతే డైరెక్ట్ కన్క్లూజన్కి జంప్ అయిపోతుండు. అరే నీకు ఏంది గేమ్ ఆడడానికి పోతున్నావా లేకపోతే పండుకోవడానికి పోతున్నావా వాళ్ళతో? చక్కగా ఆడు చూడు ఒకసారి మ్యాచ్ అంటున్నావు చూడు అసలు ఫస్ట్ ఇల్లు అయితే ప్రాక్టికల్ ఆలోచిస్తలేడు, ఎమోషనల్ వెళ్ళిపోతుండు లుక్స్ మీద. ఇంకా మొత్తం మనోడు మెటీరియలిస్టిక్ ఉన్నాడు రా నాయన. खाना एकदम महंगा कपड़ा है కాస్ట్లీ బట్టలు వేసుకుంటావు, మెహంగా బట్టలు అనగానే మనోడైతే మెల్ట్ అయిపోతుంది, కారిపోతుంది మనోనికి. ये हो गया और ये रूम में भी बालकनी है అయ్యో ఎవరో అయ్యా డుల్లుగానికి పిల్ల దొరికేసింది మామ. నియో కానీ చేతి వెనకలు చూడండి ఆడ ఒక మంచి అమ్మాయి కిస్స పెడతాడంట క్యాన్. అయ్యా అరే ఇంకేంది ఆడనే పోతావు కదా మామ. ఖుషి అయిపోయింది మామ. పిల్ల కోసం అయితే మనోడు ఏదైనా చేస్తాడు. లాస్ట్లో బ్రేకప్ అయితే మళ్ళీ నాకు చెప్పక అర్థమైందా? సో మ్యాక్సిమం 80% అయితే నీకు ఫైనల్ కదా ఈ బూట్ క్యాంప్. ऐसा गार्डन हो जाए थोड़ा तो సరే ఇప్పుడు 80% ఫైనల్ అని చెప్తుండు. ये सबसे बड़ा रूम है अपने बूट कैंप का। फिर वहाँ पे एक और है अबे हाँ बे देख रहे हो ఓహ్ మొత్తం क्लोजेट है फिर अंदर वॉशरूम है पूरा लाइट हाँ दिखा भाई तो अभी तीसरा रूम आपको दिखाता हूँ। देखो 2 रूम तो दिखा दिए, एक मेरा रूम, लाला का रूम, एक बालकनी। अब ये है निक्सन का रूम, एकदम नीट एंड क्लीन। ये ले మొత్తం నిక్సన్ అయితే आलू भुजिया है। ये देखो पौधा वौधा लेके रखा है అష్. నిక్సన్ ఎట్లా పెట్టింది చూడండి మా ప్లాంట్స్ ఏదో అమ్మడానికి పెట్టినట్టు. దాంట్లోకి వెళ్ళి 4 మాడిపోయినాయి ఆల్రెడీ పాపం. बट ये बूट कैंप का खतरनाक है, अपना अपना रूम अपना ऐसा नहीं कि कुछ ये मत करो ఖుషి అయిపోయింది. అప్నా రూమ్ అప్న హిసాబ్ సే అనగానే ఇష్టం ఉన్నట్టు రూమ్ పెట్టుకోవచ్చు రే पसंद ही नहीं అట్లా అని చెప్పి మొత్తం నంగా పిల్లల ఫోటోలు అతకబెట్టా కాడ గుర్తుపెట్టుకో, మంచిగా డీసెంట్ పెట్టుకో, ఇజ్జత్ దీప్యా కాడ పోయి బూట్ క్యాంప్లా. गाने पसंद है तो इतना बड़ा स्पीकर। तो देखो ये तो अपना कौन सा फ्लोर है, फर्स्ट फ्लोर ये हो गया। अब इसके ऊपर सीधा टेरेस है, बट टेरेस पर हम लोग इतना जाते नहीं है क्रेजी। ఇగో మామ టెరెస్. సో అన్ని రూమ్లు అయితే నువ్వు చూసేసినావు లాస్ట్కి అయితే. ये अपना टेरेस ఇది టెరెస్ లాస్ట్లో చిల్ అవ్వడానికి. आते शाम के टाइम पे సో ఇదైతే లాస్ట్లో టెరెస్ చూసుకో మంచిగా చిల్ అవ్వడానికి అంతా సెట్ కాదా అని చెప్పేసి. हमारा बूट कैंप ऐसा है कि यहाँ पे भी वॉशरूम है, यहाँ पे भी अच्छा क्लीन वॉशरूम है। సో ఇదైతే ఓవరాల్ నీ బూట్ క్యాంప్ మామ. ఇప్పటికైతే చూసేసినావు కదా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆ పిల్ల కావాలా? అరే ఫస్ట్ అరే ఏం లంజుడుకురా ఆ పిల్ల చూడంగానే ఇంకా గీల్స్ అంతా మర్చిపోయిండు, దిమాగ్ దెంగిన లెక్క మాట్లాడుతుండీడు. అరే ఫస్ట్ ఆడ గ్రైండ్ చేయి, రీచ్ చేయి, కష్టపడకుండా పిల్ల అని చెప్తే కెరియర్ మొత్తం వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా లేదా? ఎవరైనా చెప్పండి రా. మళ్ళీ లాస్ట్లో 3 మూవీ పాటలు పెట్టుకొని ఆడేడ తాక్కుంటూ తిరుగుతాడు. గమ్మున బూట్ క్యాంప్ సెలెక్ట్ చేస్తున్నాం కదా. నాకు బూట్ క్యాంప్ నచ్చలే, నాకు వేరేలా బూట్ క్యాంప్ చూడాలంది. ఎవరు బూట్ క్యాంప్ రా? SF12 బూట్ క్యాంప్. ఏం చేయలేం మామ ఇప్పుడు ఇంక బూట్ క్యాంప్. ఇగోండి ఇంకోసం బూట్ క్యాంప్ మనం వెతుకుతున్నాం ఇప్పుడు. ఆ బూట్ క్యాంప్ ఇంక నచ్చకపోతే ఏం చేద్దాం? సో ఇప్పుడైతే ఇంక SF12 బూట్ క్యాంప్ కావాలంట. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం SF12 బూట్ క్యాంప్ అయితే వీని కోసం వెతుకుదాం. అరే దాని తర్వాత అన్నావు అనుకో నీకు బూట్ క్యాంప్ కావాలని చెప్పేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మామ. అండ్ మీకైతే వీడియో నచ్చిందంటే ఫటాఫటా లైక్ కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఈయన కోసం ఆ సులియాన్ కోసం అయితే మనం నెక్స్ట్ SF12 బూట్ క్యాంప్ రివ్యూ చేద్దాం. ఇప్పుడైతే ఆడు పిల్ల పంచాయతీలో ఉన్నాడు మొత్తం. సో చూద్దాం ఏ బూట్ క్యాంప్ అయితే మనకి సెట్ అవుతుందా. అండ్ మీ ఫేవరెట్ బూట్ క్యాంప్ ఏంది అని చెప్పేసి మీరు కమెంట్ చేయండి. కమెంట్లలో అయితే జ్ఞానం దెంగకండి, అటుకెళ్ళి అటే వెళ్ళిపోండి. జస్ట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్, లేకపోతే అస్సలు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ యువర్ రోహిత్ సైనింగ్ అవుట్ రైట్ నౌ.